में तुष्टीकरण ले आई है। क्या अब भारत में धर्म के आधार पर भी आईटी पार्क बनेगा क्या? ये खेल चलता रहेगा क्या? क्या ये भारत के संविधान का सम्मान है क्या? क्या ये बाबा साहब आंबेडकर की भावनाओं का आदर है क्या? మిత్రులారా, ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఫుడ్ పార్కులు టెక్స్టైల్ పార్కుల గురించి మాట్లాడుతుంది. వరంగల్లో కూడా మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకెళ్ళి టెక్నాలజీ విషయంలో కూడా బుజ్జగింపు ఆలోచన చేస్తూ ఉంది. మీరు చూశారు ఎప్పుడైనా భారతదేశంలో ఎక్కడైనా కూడా మతం పేరుతో ఐటీ పార్కులు పెట్టించినటువంటి పరిస్థితి ఉన్నదా? కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో మతం పేరు మీద ఐటీ పార్కులు పెడతామని చెప్పడం ఏదైతున్నదో చాలా సిగ్గుచేటు. ఇది ఓట్ల ఆట ఆడుతా ఉన్నారు. ఇది భారత రాజ్యాంగానికి ప్రమాదకరము. ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. నా కుటుంబ సభ్యులారా, बीजेपी का हर प्रयास है कि आपके पैसे बचें, आपकी कमाई का सही इस्तेमाल हो। पहली बार देश में मुफ्त राशन देने की योजना, मुफ्त चावल देने की योजना हमने शुरू की। और इतना ही नहीं, अब तो इसे मैं आगे 5 साल तक मुफ्त देने का संकल्प कर चुका हूं। देश के इतिहास में पहली बार आयुष्मान भारत योजना के तहत मुफ्त इलाज की व्यवस्था बीजेपी सरकार ने की। मुफ्त भोजन, मुफ्त इलाज, दुनिया भर में मुश्किल चुनौतियों के बावजूद केंद्र की बीजेपी सरकार ने पेट्रोल डीजल के दाम घटाए और बीजेपी सरकारें राज्यों में जहां जहां है, उत्तर प्रदेश हो, गुजरात हो, हरियाणा हो, महाराष्ट्र हो, गोवा हो, सब जगह पे बीजेपी की राज्य सरकारों ने वैट घटाया। लेकिन बीआरएस सरकार ने वैट नहीं घटाया, आपको राहत नहीं दी। पेट्रोल डीजल धरलू तग्गाला वद्दा। बीजेपी की सरकार बनते ही इस पर एक्शन लिया जाएगा, जनता के हित में फैसला लिया जाएगा। మిత్రులారా, మీ డబ్బులు ఆదా కావాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం, మీ ఖర్చు తగ్గించాలి, మీకు మేలు జరగాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీ సంపాదనంతా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. మొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము ఉచితంగా ఇస్తున్న విషయం మీకు తెలుసు. దీన్ని ఇప్పుడే కాదు, వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము భారత ప్రభుత్వము గ్రామాలలో కుగ్రామాలలో ఉన్నటువంటి వాళ్లకు అందించబోతా ఉన్నాము. దేశ చరిత్రలో మొదటిసారి పిఎస్ ఆయుష్మాన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందిస్తా ఉన్నాము. పేదవాడికి ఉచితంగా ఆహారము, పేదవాడికి ఉచితంగా వైద్యము, ఇది నా లక్ష్యము అని ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కొంత మేరకు ధరలు తగ్గించింది. అంతేకాదు అన్ని రాష్ట్రాలు కూడా, మహారాష్ట్ర, గోవా లాంటి బీజేపీ ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు పెట్రోల్ ధరలు తగ్గించాయి. ధరలు తగ్గించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉండదంటే దుర్మార్గమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము అని మనం చేస్తా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే
పెట్రోల్ ధరలు వెంటనే తగ్గిస్తామని మనవి చేస్తా ఉన్నాను. ना कुटुंब सभ्युलारा तेलंगाना के लोगों को एक बात हमेशा याद रखनी चाहिए। बीआरएस और कांग्रेस ये एक दूसरे की कार्बन कॉपी है। केसीआर सोच और अप्रोच दोनों से ही कांग्रेस ही है और कांग्रेस को पड़ने वाला हर वोट सीधा बीआरएस को ही जाएगा। कांग्रेस को पड़ने वाला हर वोट यहां परिवारवाद, करप्शन और तुष्टीकरण को ही मजबूत करेगा। इसलिए बीआरएस के कुशासन का विकल्प सिर्फ और सिर्फ बीजेपी है। सिर्फ और सिर्फ बीजेपी है। మిత్రులారా, తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఒకటి జిరాక్స్ కాపీలు మాత్రమే. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ జిరాక్స్ కాపీలు మాత్రమే. అందుకే కేసీఆర్ ఆలోచనలో కేసీఆర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తాడు. కాంగ్రెస్ కి వేసేటువంటి ప్రతి ఓటు బీఆర్ఎస్ కి వేసినట్టే బీఆర్ఎస్ కే వెళ్తుంది. కాంగ్రెస్ వేసేటువంటి ప్రతి ఓటు కుటుంబ పాలనకు, అవినీతికి, బుజ్జగింపు రాజకీయాలకు, కువాన రాజకీయాలకు బలోపేతం చేస్తుంది. అందుకే బీఆర్ఎస్ కు సరైనటువంటి ప్రత్యామ్నాయము ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో నిలబడుతుందని మనం చేస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, बीआरएस और कांग्रेस में एक और समानता है। ये दोनों पार्टियां सोशल जस्टिस, सामाजिक न्याय के बिल्कुल खिलाफ है। आज 26 नवंबर जब देश संविधान दिवस मना रहा है तो हमें ये भी याद रखना है कि केसीआर ने बाबा साहब के बनाए संविधान को बदलने की बात करके बाबा साहब का और संविधान का अपमान किया था। कांग्रेस ने बाबा साहब आंबेडकर की राजनीति खत्म करने के लिए जोर लगाया, उन्हें भारत रत्न भी नहीं दिया। जबकि बीजेपी है जिसकी बाबा साहब के पंचतीर्थ बनाने का गर्व हासिल है। कि कांग्रेस ने यहां कभी भी एससी, एसटी, ओबीसी नेताओं को आगे नहीं बढ़ने दिया। बीआरएस ने भी दलित सीएम बनाने का वादा किया था, लेकिन केसीआर ने 10 साल सत्ता अपने पास रखी और अपने बेटे बेटियों को आगे बढ़ा रहा है। एसटी समुदाय के साथ तो कांग्रेस और बीआरएस दोनों ने बहुत बड़ा धोखा किया है। बीजेपी ने देश को पहली आदिवासी महिला राष्ट्रपति दी, लेकिन बीआरएस और कांग्रेस दोनों ने द्रौपदी मुर्मू जी का विरोध किया। మిత్రులారా, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఒకటి కామన్ గా ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా సామాజిక న్యాయానికి పూర్తి వ్యతిరేకము. ఇవాళ నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తానని కేసీఆర్ చెప్పాడు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం చేయడమే కాకుండా రాజ్యాంగాన్ని కూడా అవమానమని మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు రాజకీయాలు లేకుండా అనేక రకాలుగా ఆయన మీద అవమానం చేశారు. చివరికి ఆయనకు భారత రత్న కూడా అంబేద్కర్ కు, బాబాసాహెబ్ అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కానీ భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ముడిపడినటువంటి 5 పవిత్ర స్థానాలను పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేశాను.
కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ నేతలను ముందుకు రానియలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా దళితుని సీఎం చేస్తానని అన్యాయం చేయడం జరిగింది. కానీ సీఎం ఆయన కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం కావడమే కాదు, ఆయన కలలు కంటున్నాడు కొడుకును సీఎం చేయాలని, ఆయననే ప్రోత్సహిస్తున్నాడు. ఎస్టీలకు ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేశాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక దళిత మహిళను ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ना कुटुंब सभ्युलारा हमने एससी एसटी वेलफेयर के लिए अभूतपूर्व काम किए हैं। बीजेपी ने अलग से एसटी मंत्रालय बनाया। बीते 10 वर्षों में इसका बजट 5 गुना बढ़ाया। आज देश भर में जनजातीय सेनानियों के म्यूजियम बन रहे हैं। बीजेपी ने आपसे सेंट्रल ट्राइबल यूनिवर्सिटी का भी वायदा निभाया। आज आदिवासी क्षेत्रों में रोड, रेल, हाईवे, पानी, बिजली और मोबाइल नेटवर्क पर अभूतपूर्व पैसा खर्च किया जा रहा है। कुछ दिन पहले ही आदिवासी समाज के विकास के लिए 24,000 करोड़ रुपए का पीएम जनमन महाअभियान शुरू किया गया है। మిత్రులారా, మేము ఎస్సీలు ఎస్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొదటిసారిగా దేశంలో గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. గత 5 ఏళ్లలో గిరిజన సంక్షేమం కోసం 5% బడ్జెట్ పెంచాము. అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా గిరిజన వీరులను గుర్తు చేసుకుంటూ వారి పేర్లతో మ్యూజియంను కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మన హైదరాబాద్లో కూడా భారత ప్రభుత్వము గిరిజన మ్యూజియం రామ్జీ గోండు కొమరం భీం పేరుతో మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నామని మనం చేస్తా ఉన్నాను. తెలంగాణలో తొలి గిరిజన కేంద్ర విద్యాలయం సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి మంజూరు చేశాము. ఈరోజు గిరిజన ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము రోడ్లు, రైల్వేలు, హైవేలు, తాగునీరు, కరెంటు, మొబైల్ నెట్వర్క్ లాంటి అనేక మౌలిక వసతులు పెంచింది. ఇటీవల ఆదివాసీల సంక్షేమం కోసం 24,000 కోట్లతో పీఎం జన్మన్ మహా అభియాన్ ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ना कुटुंब सभ्युलारा, तेलंगाना की इस विकास यात्रा में मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे भी बीजेपी भलीभांति समझती है। इस अन्याय का अंत करने के लिए भारत सरकार की कमेटी पूरी प्रक्रिया को गति देने का काम कर रही है। ये कमेटी आपको न्याय दिलाने की पहल करेगी और आपके सशक्तिकरण का एक नया रास्ता बनाएगी। मादिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में चल रही है। ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं। మిత్రులారా, తెలంగాణలో మాదిగ సమాజం విషయంలో కూడా చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించింది. వీరి దశాబ్దాల ఆకాంక్షలను పూర్తి చేసే లక్ష్యంతో వర్గీకరణ వేగవంతం చేయడానికి బీజేపీ ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పాటు చేయబోతుంది. ఈ కమిటీ దళితులకు న్యాయం చేయడంతో పాటు మీ సాధికారతను కూడా సరికొత్త దారులు తెరవనున్నది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కీలకమైనటువంటి న్యాయ ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉంది. ఇందులో కూడా మాదిగలకు న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని మనం చేస్తా ఉన్నాను. ना कुटुंब सभ्युलारा, तेलंगाना में बीजेपी सरकार इसलिए भी जरूरी है ताकि आपकी जमीन पर कब्जे का खेल बंद हो। केसीआर सरकार यहां धरनी के माध्यम से भू माफिया के साथ खड़ी है। बीजेपी सरकार
स्वामित्व योजना के तहत गांवों में घर और जमीन के ड्रोन से नक्शे बनवा रही है। कोशिश ये कि गरीब एससी एसटी परिवारों को अपनी जमीन और घर के कानूनी दस्तावेज मिले। बीजेपी मी भूमि सिस्टम जैसी नई व्यवस्था भी बनाएगी। మిత్రులారా మీ భూములు కబ్జా కాకుండా ఉండడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మీకు అండగా ఉంటుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో భూ మాఫియాకు తలపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా సౌమిత్ర పథకము ఏ రకంగా డ్రోన్ల ద్వారా భూ సర్వే నిర్వహిస్తా ఉన్నామో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ పేదల భూములు వాళ్ళ దస్తావేజులు వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే ధరణి స్థానంలో ధరణిని రద్దు చేసి మీ భూమి పేరుతో ట్రాన్స్పరెన్సీతో అందరికీ న్యాయం జరిగే విధంగా కొత్త విధానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో తీసుకొస్తుంది. ना कुटुंब सभ्युलारा, आने वाले 5 साल तेलंगाना के लिए बहुत अहम है। आपको पता है कि 24 के चुनावों के बाद केंद्र में एक बार फिर बीजेपी की सरकार बनने वाली है। ऐसे में अगर तेलंगाना में भी बीजेपी सरकार रहेगी तो राज्य का विकास और तेज होगा। डबल इंजन की ताकत तेलंगाना को डबल ऊंचाई पर ले जाएगी। మిత్రులారా వచ్చేటువంటి 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం చాలా కీలకమైన సమయం. కేంద్రంలో మనం చేస్తా ఉన్నా నేను 2024లో ఏవైతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికల్లో ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము దేశంలో మళ్ళీ రాబోతుంది. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఇదే సమయంలో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే కేంద్రము రాష్ట్రము కలిసి డబుల్ ఇంజన్ సర్కార్తో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి దేశం ఈ అభివృద్ధిని వేగవంతంగా పరుగులెత్తించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను. मैं कुछ बातें आपसे करना चाहता हूं। हिंदी समझ लेंगे आप जवाब देंगे पक्का? तो मेरे साथ एक काम कीजिए, आपका मोबाइल फोन निकालिए, उसकी फ्लैश लाइट चालू कीजिए और मैं जो कहता हूं बोलना होगा आपको। तेलंगाना में बीजेपी सरकार बनाएंगे, बीजेपी सरकार बनाएंगे, बनाएंगे बीजेपी सरकार बनाएंगे, बनाएंगे बीजेपी सरकार बनाएंगे, बनाएंगे मादिगा समाज को न्याय दिलाएंगे, दिलाएंगे मादिगा समाज को न्याय दिलाएंगे। दिलाएंगे। अच्छा, मेरा एक और काम करेंगे, पक्का करेंगे? ये चुनाव वाला नाम